నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు నివాళులర్పించారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బిస్కెట్లు, కేకులు పంపిణీ చేశారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయంగా నిలిచిపోతారని అన్నారు. ఆయన నటించిన పాత్రలకు ప్రాణం పోసేలా ఉంటాయన్నారు. రాముడు, కృష్ణుడు అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఎన్టీ రామారావేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మందికి సంక్షేమాలను అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఆయన తదనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఎన్వి శేషయ్య, టీడీపీ బీసీ సెల్ నాయకులు బత్తల హరికృష్ణ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈ రోజున బుచ్చిరెడ్డిపాలెంలో పలు చోట్ల ఇవాళ అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, అలానే పూలు పంచడం కానివ్వండి, పండ్లు పంచడం కానివ్వండి, అలానే బెడ్షీట్లు, దుప్పట్లు, ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఇవాళ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటే మనందరి ఒళ్ళు పులకరిస్తుంటుంది, ఒళ్ళు అందరూ కూడా నిక్కపరుచుకుంటుంది. ఇవన్నీ కూడా ఇలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవ, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవ, అలాగే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటేదానికి ఆయన చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయన చేసిన సేవ, తెలుగు జాతి కోసం ఆయన చేసిన సేవ తెలుగు జాతి ఉన్నంత వరకు నిలిచిపోతుంది. ప్రతి ఒక్కరి గుండెలో ఇవాళే కాదు, రాబోయే 100 ఏళ్ళు కాదు, తెలుగు జాతి ఉన్నంత కాలము ఆయన ప్రతి ఒక్కరి గుండెలో ఆయన ఉండబోతున్నారని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను, మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలానే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఒకసారి చూస్తుంటే అనతి కాలంలో ఆ రోజున సినీ రంగంలో రారాజుగా ఆయన వెలిగి, ఆ రోజున ఆయన అక్కడ ఉన్న సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలానే ప్రజలకి సేవ చేయాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. 9 నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ రోజున ప్రతి ఒక్కరికి కట్టుకోవడానికి గుడ్డు ఉండాలి, ప్రతి ఒక్కరికి నివసించడానికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి అని చెప్పి ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన సేవలు అందించారు. అలానే స్త్రీలకి ఆ రోజున ఆయనకి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారు. రాజకీయంగా, సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అవకాశాలు కల్పించారు. అలానే ముఖ్యంగా చూస్తే మైనార్టీ కార్పొరేషన్ ఆ రోజున మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి, భారతదేశంలోనే మొట్టమొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మైనార్టీలకు కూడా ఆ రోజున రాజ్యాధికారం కల్పించారు. అందరికీ కూడా సామాజికంగా, ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవసరమైన అన్ని చర్యలు ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చెప్పడం జరిగింది. అలానే ఆయన ఏదైతే సేవలు చేపట్టారో అవన్నీ కూడా ముందుకు సాగిస్తూ నారా చంద్రబాబు గారు దాన్ని ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం కావడానికి, అలానే ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇవాళ చిత్రపటాన్ని మన దేశ విదేశాలకు తీసుకెళ్లిన ఘనత కూడా నారా చంద్రబాబు గారు దక్కుతుంది. ఏదైతే స్ఫూర్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చారో ఆ స్ఫూర్తితో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి సామాన్య పేదింటి మధ్యతరగతి పిల్లల్ని లక్షలాది రూపాయలు సంపాదించే విధంగా ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఇవాళ దేశ విదేశాల్లో లక్షలు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు ఇవాళ అందరూ. దానికి కారణం నారా చంద్రబాబు గారు. కేవలం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు చూపించిన స్ఫూర్తితోనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. రేపు రాబోయే తరం నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ నేటి తరం, యువతరం కూడా ముందుకు సాగబోతుంది. ఖచ్చితంగా ఈ రోజున మనం చూస్తున్నాము, ఏవైతే గతంలో మనకు కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో, మైనార్టీ వర్గాలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, అలానే బీసీలు కానివ్వండి, గతంలో ఏవైతే వాళ్ళకి కల్పించిన అవకాశాలు ఇవన్నీ అవన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అణచివేస్తున్నారు. వాళ్ళకి అన్ని కూడా దూరం చేస్తున్నారు. రాజకీయంగా దూరం చేస్తున్నారు, సామాజికంగా దూరం చేస్తున్నారు. అలానే వాళ్ళని ఆర్థికంగా కూడా ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ రాగానే మళ్ళీ పునర్వైభవం రాబోతుంది. ఇవాళ అన్ని వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఖచ్చితంగా మీరు చూపిస్తున్న ప్రేమని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. వీళ్ళందరూ కూడా పెద్దపీట ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమర్ రహే ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.